ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండలం ముక్రా గ్రామ నివాసి అయిన షేక్ తౌఫీక్ అనుమానాస్పద స్థితిలో బావిలో విగతజీవిగా కనిపించాడు. యువకుడి మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేటలో రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి పర్యటించారు. సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్లు గుంతలమయంగా దుమ్ముతో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రింగ్ రోడ్డు ప్రమాదకరంగా ఉన్నందున ప్లాన్ మార్చాలని ఆదేశించారు. డివైడర్ల కంటే ముందుగా బీటీ రోడ్లు పూర్తి చేయాలని, దీపావళిలోపు పనులు పూర్తి కాకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈ నెల 24న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి సీఎం హాజరవుతున్నందున కలెక్టర్ బ్రాడీపేట బైపాస్ రోడ్డులో సిద్ధం చేస్తున్న హెలీప్యాడ్, కళ్యాణ వేదిక ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. హెలీప్యాడ్ నిర్మాణం పకడ్బందీగా చేపట్టాలని, బారికేడింగ్ ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని R&B అధికారులను ఆమె ఆదేశించారు. ములుగు జిల్లాలోని మేడారంలో ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జనవరి 28, 31 మధ్య జరిగే తెలంగాణ కుంభమేళ జాతర కోసం ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసింది. సీఎం అభివృద్ధి పనులను సమీక్షించి డిజైన్లను ఖరారు చేసి శంకుస్థాపన నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ ఎస్పీ శబరీష్తో కలిసి రాష్ట్ర మంత్రి సీతక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో సైబర్ నేరగాల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చీరాల పట్టణానికి చెందిన ఒక రిటైర్డ్ వైద్యుడి బ్యాంక్ ఖాతా నుంచి 1,10,00,000 రూపాయలు మోసపోయారు. నకిలీ సిమ్ కార్డ్, ఫోన్ కాల్స్ ద్వారా భయపెట్టి డెబిట్ కార్డు మరియు మ్యూచువల్ ఫండ్ వివరాలను ఇచ్చేలా నేరగాళ్లు నమ్మబెట్టారు. తర్వాత కాల్స్ నిలిచిపోయిన తర్వాత మోసమైందని తెలుసుకున్న వైద్య దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని కృష్ణానగర్లో కుమారస్వామి, భాస్కర్లపై కత్తిదాడి జరిగింది. గాయాలైన ఇద్దరిని గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. H-1B వీసాలకు వార్షిక రుసుమును $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్ కంపెనీలకు ఇబ్బందికర పరిణామమని పరిశ్రమ సంఘం నాస్కామ్ అభిప్రాయపడింది. విదేశీ ప్రాజెక్టులకు సంబంధించి వ్యాపార కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. విదేశీ భారతీయ కంపెనీలో H-1B వీసాపై పనిచేస్తున్న భారతీయులపైన ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని అభిప్రాయపడింది. మాచర్లకు సీఎం చంద్రబాబు నాయుడు రాక స్థానికుల ఉత్సాహాన్ని నింపింది. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం హోదాలో మొదటిసారి మాచర్లకు వస్తున్న బాబును చూడడానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వర్షం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రద్దు అని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడం, వాతావరణం మారితే చంద్రబాబు రారేమోనన్న సందేహాలున్న అన్నింటినీ పటాపంచలు చేస్తూ పర్యటన విజయవంతం కావడంతో తెదేపా శ్రేణుల్లో ఆనందం వెలువరిసింది. ఆంక్షలు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా మహానంది మండలంలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఈ వానకు మండలానికి సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ వరద సమీప గ్రామాల్లోని ఇళ్లను చుట్టుముట్టింది. మరోవైపు మహానంది పుణ్యక్షేత్రంతో పాటు మండలంలోని బోయలకుంట్ల మెట్ల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే మార్గంలో గుంటూరు, గుంతకల్లు, నంద్యాల, ప్రకాశం జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలను మీరు చూసేయండి. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి భారీ వర్షాల కారణంగా శ్రీరామ్ సాగర్ మరియు పరివాహక ప్రాంతాల నుంచి మొత్తం 2.91 లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులకి నీటి మట్టం పెరగడంతో అధికారులు 35 గేట్లను ఎత్తి 3,91,353 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టంకు చేరుకోగా ప్రస్తుతం 147.35 మీటర్లుగా నమోదైంది. దీంతో జలాశయం సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆదివారం నమో యువరన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. బీజేపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జాతీయ జెండాలతో విలీమునా చౌరస్తా నుండి బైపాస్ రోడ్డు వరకు 2K రన్ నిర్వహించారు. భారత్ మాతాకి జై, వికాస్ భారత్ లక్ష్యం అనే నినాదాలతో సాగింది ఈ కార్యక్రమం. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని స్టైల్ వరల్డ్ షాప్ యజమాని వార్షికోత్సవం సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో 5K షర్ట్ ఆఫర్ ప్రకటించి రీల్ వైరల్ అయింది. ఈ ఆఫర్ కోసం యువత భారీగా షాప్ వద్దకు చేరుకోవడంతో RS రోడ్లో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసుల నుంచి అనుమతులు తీసుకోకపోవడంతో మరియు గందరగోళానికి కారణమైనందుకు పోలీసులు షాప్ యాజమానిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు 3 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ప్రధానంగా దొంగలు ఒక ఇంటి తాళం పగలగొట్టి బీరువాను ధ్వంసం చేసి 24,000 రూపాయల నగదును మరియు 1 తులం బంగారం ఎత్తుకెళ్లారు. అంతేకాక పక్కనే ఉన్న 3 ఇళ్లకు బయట నుంచి గడీలు పెట్టి కాలనీవాసులకు భయభ్రాంతులకు గురి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో స్థానికులు భయం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ పరిధిలో కాశీబుగ్గ పోలీసులు 3 కేసులకు సంబంధించి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 5 గంజాయి ముఠాను గుట్టురట్టు చేశారు. ఈ ముఠా వద్ద నుంచి పోలీసులు సుమారుగా 85 కేజీల గంజాయి, 1,510 రూపాయల నగదు మరియు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలు కాశీబుగ్గ సిఐ సూర్యనారాయణ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్లోని గాజుల రామారం ప్రాంతంలో సుమారు 4,500 కోట్ల విలువైన 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కబ్జాదారులు 60-70 గజాల ఇళ్లను 10 లక్షలకు విక్రయించినట్లు గుర్తించారు. సర్వే నెంబర్ 397లో కూల్చివేతలు జరుగుతుండగా డబ్బులు ఇచ్చి ఇల్లు కొనుక్కున్నామని చెబుతూ స్థానికులు చిన్నారులతో కలిసి జేసీబీలతో అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు. కూల్చివేతల అనంతరం 15,000 కోట్ల విలువైన మొత్తం 300 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచి వేయనున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు.